హలో సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గా వ్లాగ్. ఇవాళ మన ఛానల్లో రెసిపీ వీడియో అయితే చేస్తున్నాం అన్నమాట. అదే 20 మినిట్స్లో చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇంట్లో అనేది చూసేద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ చికెన్ని నీట్గా క్లీన్ చేసుకొని మనం కర్డ్ యాడ్ చేసుకోవాలి. అందులోనే చిల్లీ పౌడర్ అండ్ టర్మరిక్ అయితే యాడ్ చేసుకోవాలి, గరం మసాలా, ధనియా పౌడర్, ఫ్రైడ్ ఆనియన్స్, గార్లిక్ పేస్ట్, సాల్ట్, ఆల్ టైప్ ఆఫ్ స్పైస్, ఇంకా కొరియాండర్, మింట్ యాడ్ చేసుకొని ఫైనల్గా ఆయిల్ అయితే వేసుకొని మంచిగా చికెన్ పీస్కి ఆ ఫ్లేవర్స్ అన్నీ టచ్ అయ్యేలాగా మంచిగా మిక్స్ చేసుకొని సైడ్కి అయితే పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ని అయితే కరెక్ట్గా ఫాలో చేస్తే బిర్యానీ సూపర్ టేస్ట్. పర్ఫెక్ట్గా మనకి హోటల్ స్టైల్ బిర్యానీ కావాలి అంటే ఇలా ట్రై చేసి చూడండి. నేను చూపించే బిర్యానీ వచ్చేసి కుక్కర్లో చేస్తున్నా అనమాట. అది కూడా 20 మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది. కింద ఏమి అంటకుండా మనకి కుక్కర్కి అంటుతుంది కదా చాలా మందికి, అలా ఏం కాకుండా మనం ఆయిల్ ఎక్కువ వేసి చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. చికెన్ మిక్స్ చేశాక ఫ్రిడ్జ్లో పెడతారు కదా, మన ఫ్రిడ్జ్లో కూడా ఏం పెట్టొద్దు, బయట పెడితే సరిపోతుంది. ఒక బౌల్లో మనము రైస్ కూడా వాటర్లో సోక్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ చికెన్ ప్రాసెస్కి కుక్కర్ పెట్టేసి అందులో ఆయిల్ అయితే ఎక్కువగా వేసుకొని మనం ఇప్పటిదాకా మ్యారినేట్ చేసిన చికెన్ అయితే ఆయిల్లో మంచిగా ఫ్రై కానివ్వాలి. సో నేను ఇదే ప్రాసెస్ చేస్తున్నాను. ఇప్పుడు కింద మనకి కుక్కర్కి అంటుకోవద్దు, మాడిపోవద్దు అంటే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బౌల్లో వాటర్ పోసుకొని అన్ని స్పైసెస్ వేసి ఆయిల్ అయితే వేయాలి. అప్పుడు మనకి రైస్ విరిగిపోకుండా అంటుకోకుండా ఉంటుంది. మనం సోక్ చేసి పెట్టుకున్న రైస్ ఇందులో వేసేసి మంచిగా బాయిల్ కానివ్వాలి. సాల్ట్ వేస్తే కూడా మనకి రైస్కి మంచి టేస్ట్ అనేది వస్తుంది. మనం ఇందాక పెట్టిన చికెన్ అయితే కుక్ అయిపోయింది. 20 to 30% కుక్ అయితే సరిపోతుంది. 70% మనకి అయిన రైస్ అయితే లెవెల్ లాగా మంచిగా చికెన్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి. రైస్ స్ప్రెడ్ చేసుకున్నాక మింట్ అండ్ కొరియాండర్ లీవ్స్ వేసి కలర్ టెక్స్చర్ మంచిగా రావడానికి సాఫ్రాన్ మిల్క్ వేసి ఆనియన్స్ అయితే ఎక్కువ వేయాలి. బిర్యానీ అంటేనే మనకి ఆనియన్స్ తో టేస్ట్ వస్తుంది కదా. చాలా మంది చికెన్ అండ్ రైస్ ఆల్టర్నేట్ లేయర్గా వేస్తారు కదా, కానీ నేను ఆ ప్రాసెస్లో చేయలేదు. ఎందుకంటే పిల్లలు స్పైస్ కొంచెం తక్కువ తినే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో ఇలా వేస్తే మనకి వైట్ రైస్ అంటే వైట్ రైస్, మసాలా అంటే కింద మసాలా అయితే ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. అది కూడా 20 మినిట్స్లోనే మనకి ప్రిపేర్ అయిపోతుంది. నేను రైస్ని అయితే టిష్యూస్తో కవర్ చేసేసి లిడ్ పెట్టి కొంచెం వెయిట్ అనేది అయితే పెట్టాను, స్టీమ్ బయటికి పోకుండా ఉండడానికి. అంతే, సింపుల్ అండ్ టేస్టీగా బిర్యానీ అయితే మనకి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు, కానీ కాదు, ఓన్లీ 20 మినిట్స్లో అది కూడా కుక్కర్లో అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.